తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పార్టీ మారినట్లు అసెంబ్లీలో ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పీకర్ ఉన్నట్లు బెంచ్ ముందు చెప్పారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారకపోతే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదని కూడా చెప్పినట్లు తెలిపారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. తెలంగాణ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాడని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పార్టీ మారినట్లు అసెంబ్లీలో ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పీకర్ అన్నట్లు బెంచ్ ముందు చెప్పారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారకపోతే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదని కూడా చెప్పినట్లు తెలిపారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో ఈ రోజు విచారణ సాగినట్టుగా సమాచారం అందుతోంది. 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలు చేయడంతో ఈ రోజు విచారణకు స్వీకరించినటువంటి కోర్టు మొదటిసారి ఈ రోజు విచారణలో పలు కీలక విషయాలు కూడా కోర్టు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యేలు పార్టీలు మారడేలంది గతంలో స్పీకర్ కార్యాలయం వెల్లడించిన తర్వాత స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఈ రోజు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ఫిరాయింపుల ఎమ్మెల్యే వ్యవహారం పైన కోర్టు విచారణ సందర్భంగా దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడంటూ కూడా పిటిషనర్ తరఫున న్యాయవాది ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తా ఉంది. పార్టీ మారినట్లు అసెంబ్లీలో ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పీకర్ అన్నట్లు బెంచ్ ముందు పిటిషనర్ తరఫున న్యాయవాది ఈ విషయాన్ని మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారకపోతే ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏం లేదంటూ కూడా ఈ విషయాన్ని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన ధర్మాసనం పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత కోర్టు తిరిగి ఈ కేసుని వాయిదా వేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ కేసుకి సంబంధించి సుదీర్ఘంగా వాదనలు విన్నటువంటి కోర్టు అసెంబ్లీలోనే స్పీకర్ కూడా ఎలాంటి ఆధారాలు లేవని, వాళ్ళు పార్టీ మారినట్టుగా స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు అంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంట్లో పిటిషనర్ తరఫున వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణ రేపు విచారణ సందర్భంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన మళ్ళీ విచారణ జరిగినటువంటి క్రమంలో కోర్టు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. గతంలోనే హైకోర్టుకి ఆశ్రయించి కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించాలని ఆదేశాలు ఇచ్చినప్పుడు కోర్టు ఇది తమ పరిధిలో ఉన్నటువంటి అంశం కాదని ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ది మాత్రమే తుది నిర్ణయంగా ఉంటుంది, స్పీకర్ నిర్ణయమే ఫైనల్ జడ్జిమెంట్ అన్నట్టుగా కోర్టు గతంలో ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్లడము మళ్ళీ స్పీకర్ దీనిపైన విచారణ చేపట్టిన తర్వాత ఈ 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు అంటూ కూడా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేయడంతో స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ రోజుని కోర్టుని ఆశ్రయించడంతో కోర్టుల విచారణ సందర్భంగా రేపు తిరిగి దీనిపైన వాదనలు వింటామంటూ కూడా కోర్టు రేపటికి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఏంటి రవితేజ, ఇప్పుడు రేపు తీర్పు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అదేవిధంగా మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయా? ఈ విచారణ సందర్భంగా ఈ 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విడివిడిగా వీళ్ళు ఏ పార్టీ నుంచి బీఫామ్ పొందారు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారారు, ఆ పార్టీకి మారడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా అంటూ కూడా కోర్టు పిటిషన్లని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. కొన్ని ఆధారాలు ప్రొడ్యూస్ చేశారు, కొన్ని ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోయారు. కానీ ఎక్కడ కూడా కమిటీ ముందు వీళ్ళు ఎమ్మెల్యేలుగా పార్టీ మారినట్టుగా ఆధారాలు లేకపోవడంతో ఆ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి స్పీకర్ కూడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవు అంటూ కూడా ఈ వ్యవహారాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకపోవడంతో స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీళ్ళు హైకోర్టుని ఆశ్రయించడము, హైకోర్టులో ఈ రోజు విచారణ సందర్భంగా
వాదనలు విన్నటువంటి ధర్మాసనం తిరిగి రేపటికి వాయిదా వేయడం జరిగింది. రేపు జరగబోయేటువంటి విచారణలో కూడా ఈ 9 మంది పార్టీ మారినట్టుగా ఏవైనా ఆధారాలు ఉంటే ప్రొడ్యూస్ చేయండి అంటూ మాత్రం కోర్టు ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.